ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు. 10 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న జార్జినా రోడ్రిగ్స్తో అధికారికంగా వివాహ బంధంలో అడుగుపెట్టాడు. కాగా జార్జినాతో పరిచయం కంటే ముందే రొనాల్డో తండ్రైన సంగతి తెలిసిందే. 2010లో తన తొలి సంతానం జూనియర్ రొనాల్డోను ఈ ప్రపంచంలోకి ఆహ్వానించిన ఈ పోర్చుగల్ దిగ్గజం అతడి తల్లి వివరాలు మాత్రం ఇప్పటికీ గోప్యంగానే ఉంచాడు. జూనియర్ తర్వాత సరోగసీ ద్వారా 2017లో రొనాల్డో మరో 2 పిల్లలకు తండ్రయ్యాడు. వారి పేర్లు ఇవా మారియా మేటియో. వీరిద్దరూ కవలలు. ఇక 2016లో జార్జినాను తొలిసారి కలిసిన రొనాల్డో స్వల్పకాలంలోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. సహజీవనం చేసే క్రమంలో వీరికి తొలుత కుమార్తె ఎలెనా మార్టినా జన్మించింది. ఇక 2022లో ఈ జంటకు కవల పిల్లలు కుమార్తె బెల్లా ఎస్మెరాల్డా, కుమారుడు ఏంజెల్ జన్మించారు. కానీ దురదృష్టవశాత్తు ఏంజెల్ పుట్టిన కాసేపటికే మరణించాడు. అయితే రొనాల్డో జీవితంలోకి వచ్చిన నాటి నుంచే జార్జినా అతడి పిల్లలకు తలైపోయింది. జూనియర్ రొనాల్డో ఇవా మేటియోలను కన్నతల్లిలా వారి ఆలనా పాలన చూసుకుంటోంది. ముఖ్యంగా ఫుట్బాలర్గా జూనియర్ ప్రతి ఈవెంట్లోనూ జార్జినా పాల్గొంటుంది. అతడిని ఎల్లవేళలా ప్రోత్సహిస్తూ నా కుమారుడు ఇలాగే ఉంటాడు అంటూ అతడి చిన్న చిన్న విజయాలను కూడా సెలబ్రేట్ చేస్తుంది. కాగా రొనాల్డో పెద్ద కుమారుడు జూనియర్ రొనాల్డో 16వ వసంతంలోకి అడుగుపెట్టగా జార్జినా గొప్పగా అతడి బర్త్డే సెలబ్రేట్ చేసింది. తన సొంత పిల్లలతో పాటు రొనాల్డోకు తొలుత జన్మించిన 3 పిల్లల పట్ల ఆమె ప్రేమగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత జార్జినా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జూనియర్ రొనాల్డో ఇవా మెటియోలను ఆమె దత్తత తీసుకున్నట్లు పోర్చుగీస్ మీడియా వెల్లడించింది. ఈ 3కి చట్టబద్ధంగా తల్లయ్యేందుకు జార్జినా ఈ మేరకు తన ఆలోచనను రొనాల్డోతో పంచుకోగా అతడు ఇందుకు సమ్మతించినట్లు సమాచారం. అయితే దత్తత విషయాన్ని రొనాల్డో దంపతులు రహస్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.